నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. ఏపీ ఫైబర్ నెట్ను ప్రక్షాళన చేస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి ఫైబర్ నెట్లో నియమించిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 410 మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. ఫైబర్ నెట్లో నియమితులైన వారంతా వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసేవారని, వారందరికీ సంస్థ నుంచి వేల కోట్ల వేతనాల నిధులు చెల్లించి దుర్వినియోగం చేశారని అన్నారు. న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహాలు తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఇవాళ ఫర్ ద పీపుల్లో డిస్కస్ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా మనకి సీనియర్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. మరి కాసేపులో మనకి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్తే అండి. వినిపిస్తుందా రామారావు గారు? నమస్తే. నమస్తే రామారావు గారు. గత 2019, 2024లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫైబర్ నెట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉద్యోగులు, అంటే 108 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ఈ ఫైబర్ నెట్కు సంబంధించి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంకి వచ్చేసరికి 1360 మంది ఉద్యోగులను నియమించారు. కాకపోతే ఇక్కడ వేరియేషన్ ఏంటంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఉన్న 108 మంది ఉద్యోగులు ఉంటే దానికి కనెక్షన్స్ వచ్చేసి 10 లక్షల వరకు ఉన్నాయి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలోకి వచ్చేసరికి ఆ కనెక్షన్ల స్థాయి 5 లక్షలకి పడిపోయాయి. పైగా ఈ ఫైబర్ నెట్ అనేది 2000 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ అంశాన్ని జీవీ రెడ్డి నిన్న మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వివరించడం జరిగింది. ఆయన నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా. అప్పటి నుంచి ఆయన దీని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో ఒకేసారి 400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో అర్హత లేని వారు ఇంకా 200 మంది వరకు ఉండే అవకాశం ఉంది. వారందరినీ కూడా ఫిల్టర్ చేసి టోటల్గా వాళ్ళందరినీ కూడా తీసేస్తాము. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. ఇందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఇళ్లలో వంట చేసేవారు, పని చేసేవారు, అలాగే కాలు తుడిచేవారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్ నెట్ నుంచి జీతాలు అందిస్తున్నారు. ఇందులో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి అనేది ఆరోపణ. మీరేమంటారు దీనికి సంబంధించి? రామారావు గారు. రామారావు గారు అన్మ్యూట్ చేయండి, వాయిస్ మీదే అన్మ్యూట్ చేయండి. రామారావు గారు మాట్లాడండి ఒకసారి. ఓకే, మ్యూట్లో ఉంది రామారావు గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే, మస్తాన్ రావు గారు, టోటల్గా ఒకేసారి ఏపీ ఫైబర్ నెట్, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్కి సంబంధించి 410 మందిని ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కూడా జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ప్రక్షాళన దిశగా, పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాము. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. అర్హత లేని వారు, పని లేని వాళ్ళు, కనీసం ఆఫీసుకి రాని వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రిఫరెన్స్తో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర నుంచి కూడా 30 నుంచి 40 వేల వరకు అనుచితంగా జీతాలు ఇస్తున్నారనేది ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇందులో ఏ స్థాయి వరకు అవినీతి జరిగింది, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇది మొత్తం ఎలా చూడొచ్చు అంటారు ఈ ఎపిసోడ్ని? వస్తారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ఇక్కడ ఖచ్చితంగా నిన్న మన జీవీ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ చూసినట్టే, అది కొంతమంది 2-3 రోజుల ముందే ఆయన 1300 మంది అదనంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అసలు ఫైబర్ నెట్ కి అంత సంఖ్యలో ఉద్యోగాలు అవసరం లేదు అని ఒక పేపర్లో కూడా ఆయన కొంతమందితో మాట్లాడటం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ లో టోటల్ గా ఇన్డెప్త్ గా ఆయన మొత్తం చెప్పారు. అసలు ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు ఏంటి, అది ఎంత, ఎన్ని వందల కోట్లు దుర్వినియోగం అయ్యాయని కూడా ఆయన తేటతెల్లంగా చెప్పడం జరిగింది. నిజానికి ఫైబర్ నెట్ ఆవిర్భావం చూసినట్లయితే మనం 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు
ఆ, పేదలకు అంటే 149 రూపాయలకే ఆ, కేబుల్, అప్పట్లో దాదాపు రేట్లు బాగా పెరిగిపోయినాయి, కేబుల్ ప్లస్ నెట్ ఇంటర్నెట్ కలిపి 149 రూపాయలకే ఇవ్వబోతున్నామని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఆ, ఏదైతే మనకి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని కామన్ మెన్ కి అందుబాటులో తీసుకురావడంతో పాటు తక్కువ ధరకు వినోదాన్ని అందించాలనే ధ్యేయంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో దాని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ కూడా 2014-19 మధ్య దానిలో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి అప్పుడు ఆరోపించడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా 19 మధ్య 10 లక్షల కనెక్షన్లు వచ్చాయి. ఆ 10 లక్షల కనెక్షన్లతో రోజు రోజుకి డెవలప్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు గత 2019-24 మధ్య కేవలం కొన్ని వందలు, అంటే ఒక 100 మంది 200 మందితో కొనసాగే సంస్థ హఠాత్తుగా ఒక పునరావాస కేంద్రంగా మార్చేసేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. అంటే ఇక్కడ ఆయన కూడా ఒకటి చెప్తుంది ఏంటంటే, అసలు ఇంత ఉద్యోగులు అవసరం అయితే పెట్టుకోవటం అనేది వేరు, లేదా అప్లికేషన్స్ ఆహ్వానించడం, లేకపోతే ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవటం అంతా వేరు. ఒక మాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పలుకుబడి ఉన్న నాయకులు ఒక మాట చెప్పగానే, నోటి మాట ద్వారా కానీ లేదంటే వాట్సాప్ లో ఒక పేరు పంపించగానే వితౌట్ ఎనీ అంటే దానికి సంబంధించిన వివరాలు కానీ వాళ్ళ విద్యార్హతలు కానీ ఏమీ లేకుండా, వివరాలు అనేవి ఏమీ లేకుండా 40 నుంచి 60-70 వేల రూపాయల వరకు వేతనాలతో వాళ్ళని నియమించేశారనేది ఆయన చెబుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపు 400 మందిని 400 మందికి పైగా తొలగించేశాము. అదేవిధంగా 200 మందిని త్వరలో తొలగిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్పారు, రెవెన్యూ రికవరీ చట్టం కింద వాళ్ళ దగ్గర ఉన్న జీతాలు కూడా మేము రికవరీ చేయొచ్చు, కానీ చిరుద్యోగులు కాబట్టి కొంత మానవతత్వంతో వదిలేస్తున్నామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. నిజానికి అది చాలా దురదృష్టకరమైన ఘటన అని చెప్పొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ విధమైన రిక్రూట్మెంట్లు జరపడం అంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సంస్కరణ తెచ్చిందని నేను చెప్తాను. అప్పట్లో ఏంటంటే, అసలు ఇట్లాగా విపరీతమైన నియామకాలు, అక్రమ నియామకాలు జరుగుతున్నాయి, డబ్బులని పెద్ద ఎత్తున దుబారా చేస్తున్నారని చెప్పేసి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో ఆప్కాస్ అనే ఒక సంస్థని స్థాపించి ఏం జరిగినా కూడా, అది కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ఏం జరిగినా కూడా దాని ద్వారానే మేము రిక్రూట్ చేస్తాము, దానిలో కూడా కొంత రిజర్వేషన్స్ కూడా పాటిస్తామనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా ఆప్కాస్ సంస్థ కూడా పెట్టారు. జిల్లా స్థాయిలో ఇప్పుడు మనకి 26 జిల్లాలు ఉన్నాయి. ఆ 26 జిల్లాల నుంచి కలెక్టర్ దానికి బేస్ గా ఉంటారు జిల్లా స్థాయిలో. అదే హెచ్ఓడీలు అయితేనేమో ఆప్కాస్ సంబంధించిన చైర్మన్, దానికి సంబంధించిన డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో అలానే జరుగుతూ వచ్చాయి కూడా. ఎవరైనా రికమెండేషన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే అది ఆప్కాస్ నుంచి వచ్చింది, దానికి కాంపిటీషన్ ఉంటుంది, మేము అప్లికేషన్ ఇన్వైట్ చేయాలనేది. మరి అవన్నీ కూడా రామారావు గారు మీ మొబైల్ మీద మ్యూట్ లో పెట్టే ప్రయత్నం చేయండి. నాయిస్ వస్తుంది. రామారావు గారు దయచేసి ఒక్కసారి మ్యూట్ లో పెట్టండి. మస్తాన్ రావు గారు చెప్పండి. స్వప్న గారు వినిపిస్తుందా? చెప్పండి మస్తారావు గారు చెప్పండి. ఓకేనండి. ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా, అవన్నీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా వాటన్నింటినీ తొంగలో తొక్కేసేసి అసలు ఫైబర్ నెట్ లో 1300 మంది ఎందుకు నియమించారు, ఎలా నియమించారు, అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం. దీనికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఏదైతే విచారణ కమిటీని నియమించామంటున్నారు, అవి తేటతెల్లంగా బయటకు వస్తాయి. ఎందుకంటే 1300 కోట్ల రూపాయలు వచ్చేసేమో దాదాపు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు. అదేవిధంగా 900 కోట్ల రూపాయలేమో ఎవరైతే కాంట్రాక్టర్లు సంబంధించి కానీ అన్ని బకాయిలు పెట్టిన పరిస్థితుంది. అదేవిధంగా ఏమన్నా అభివృద్ధి సాధించిందా? ఇంత 1300 మందితో నియామకాలతో ఏమన్నా బాగా డెవలప్ అయిందా అంటే అన్ని నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం అండి, ఆడియో మీది నాయిస్ వస్తుంది. దయచేసి మీది ఇయర్ ఫోన్స్ అనేది కొంచెం, హెడ్ ఫోన్స్ కొంచెం బయట పెట్టి మాట్లాడడానికి ప్రయత్నించండి, నాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారు వినిపిస్తుందా మీకు? రామారావు
రామారావు గారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో అక్రమంగా నియమించుకున్న వాళ్ళు ఫైళ్లు మార్చడంలో కూడా వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు బుక్ చేయడానికి చంద్రబాబు నాయుడు పైన కూడా వీరు సహకరించారు. ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేయడానికి వీళ్ళే బాధ్యులు. ఫైబర్ నెట్కు సంబంధించి అన్ని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ స్థాయిలో ఫైబర్ నెట్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమాలు జరిగాయి? కనీసం ఒక నియామక పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్, ఇంటర్వ్యూస్ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇంతమందిని కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఎలా రిక్రూట్ చేసుకున్నారు? అప్పుడు ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరుతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిఫర్ చేసిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలలోనే అక్రమంగా నియమించి జీతాలు కూడా వారి కార్యవర్లకి, పని మనుషులకి జీతాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వారు ఇచ్చారు. దీనికి సంబంధించి వారి జీతాలన్నింటినీ కూడా మేము రికవరీ చేయబోతున్నామని చెప్పారు. ఏంటండి, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఉండి ఇంట్లో పని వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేరా? దానికి కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ప్రజాధనం నుంచి జీతాలు ఇవ్వాలా? చెప్పండి రామారావు గారు. ఈ సంస్థ మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు కేవలం 114 మందితోటి స్టార్ట్ అయ్యి తర్వాత 1360 మందికి ఎదిగింది అనేది వాస్తవం. స్టాఫ్ అవసరమై, కానీ ఇక్కడ ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ యొక్క అనుయాయులకు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళకి అనేది ఇది కాదండి కావాల్సింది. అసలు ఈ విజిలెన్స్ సిఐడి విచారణ ఏపీ ఫైబర్ నెట్లు ఎప్పటి నుంచి చేయాలండి? సంస్థ స్థాపించింది 2015, తర్వాత 2017 వరకు కొన్ని పనులు జరిగినాయి, కాంట్రాక్ట్ పనులు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుయాయులకి కాంట్రాక్ట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని వదిలేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మాత్రమే సిఐడి ఎంక్వైరీ చేయాలా, లేదా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవడమే వాళ్ళది. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని నా భావన అండి. ఒక దుర్మార్గమైన ఆలోచన అని మీరు అంటున్నారు. కాకపోతే 2014 నుంచి 2019 అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు కేవలం 108 మంది ఉద్యోగులతో ఈ ఫైబర్ నెట్ అనేది మొదలు పెడతాం జరిగింది. దానికి సంబంధించి టీవీలకు కానీ, ఇంటర్నెట్లకు కానీ, మొబైల్కి సంబంధించి కనెక్షన్లు టోటల్గా 10 లక్షలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఓటమి పాలయ్యే ఇప్పటి వరకు, అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వరకు చూసుకుంటే, ఓటమి పాలైనంత వరకు చూసుకుంటే దీంట్లో 5 లక్షల కనెక్షన్స్ పడిపోయాయి. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం భారీగా పెంచారు. సుమారు 1360 మందిని ఉద్యోగులు, అంటే కనెక్షన్స్ ఇక్కడ ఒక అంశం ఆలోచించాలండి. ఇక్కడ పోటీ ప్రపంచం నెలకొంది. ఇది ఫైబర్ కేబుల్ రంగంలో ఎయిర్టెల్, జియో లాంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వచ్చి విపరీతంగా వాళ్ళు ఆ కస్టమర్స్ ని తీసుకున్నారు. మీరు చూసే ఉంటారు, గతంలో జియో రాకముందు టెలిఫోన్, ఏదైతే సెల్ ఫోన్ విషయం సంబంధించి సిమ్ల విషయంలో జియో ఎట్లా క్యాప్చర్ చేసింది, తమ యొక్క పథకాలను జనాకర్షణంగా పెట్టింది ప్రభుత్వాలకు ధీటుగా. గతంలో బిఎస్ఎన్ఎల్ ఉంది, దాన్ని పడవేసి మరి ప్రైవేట్ సంస్థలు అందుకున్నట్లుగానే ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా కనెక్షన్లు అందుకుని, కానీ దాన్ని డెవలప్ చేసేటటువంటి దూరదృష్టితోటి సిబ్బంది అవసరమైనటువంటి ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి నియమించుకున్నటువంటి సిబ్బంది విషయంలో కేవలం అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఎన్ఆర్ఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తున్నారు, రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్లు తొలగిస్తున్నారు, అట్లాగే గ్రామైక్య సంఘాలు, డ్వాక్రా సంబంధించినటువంటి వారిని తొలగిస్తున్నారు. అదే కోవల పరంపరలో కక్షపూరితంగా చేస్తున్నటువంటి విధానం తప్ప మరొకటి కాదు. అట్లాగే రాంగోపాల్ వర్మ మీద కక్ష పెట్టారు. కేవలం 1,15 లక్షలు మాత్రమే చెల్లించారని ఈరోజు జీవీ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో ఒక మాసం క్రితం 2,15 లక్షలు అని చెప్పి రకరకాల ఫిగర్స్ ను మార్చి చెప్పడం అనేది కూడా ఈ యొక్క అనుమానాలకు తావిస్తుంది. కేవలం కక్షపూరితంగా జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని తమకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళని భయపెట్టాలని, తమ యొక్క వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులను లోపరుచుకోవాలనేటువంటి విధానంతో చర్యలు తప్పితే మరొకటి కాదు. జీవీ రెడ్డి ఎవరండి? మంత్రికి కాదా ఆయన? జీవీ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా తెలుగుదేశం పార్టీ చేరి అధికార ప్రతినిధిగా పదవి బాధ్యతలు చేపట్టలేదా? ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జీవీ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి, చంద్రబాబుకు అనుసంధానంగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. వీటి మీద ఏమంటారు?
అంతా కూడా ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ తప్పితే, కక్షపూరితమైనటువంటి యాక్టివిటీ తప్పితే మరి ఒకటి కాదనేది నా యొక్క అభిప్రాయం అండి. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. అదేవిధంగా మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు కూడా యాడ్ అయ్యారు. రాయపాటి అరుణ గారితో మాట్లాడే ముందు ఫర్ ద పీపుల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రాయపాటి అరుణ గారు, ఏపీలో గత ప్రభుత్వంలో ఏ సమస్యని పట్టుకున్నా, ఎందులో వేలు పెట్టినా ప్రతి చోట కూడా అక్రమాలే కనిపిస్తున్నాయి, అవినీతే కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ నెట్ కూడా అతీతం కాదు అన్నట్లు దీనికి సంబంధించి కనీసం ఇంటర్వ్యూస్ చేయకుండా, నియామక పత్రాలు కూడా ఇవ్వకుండా, ఎవరికి నచ్చినట్టు వారు వాట్సాప్ మెసేజెస్తో అలాగే ఒక ఫోన్ కాల్స్తో ఉద్యోగాలు ఇచ్చారంటే అసలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది గత ప్రభుత్వం అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రక్షాళన చేస్తామంటున్నారు. 410 మందిని ఒక్కసారి తీసేశారు. ఇంకా ఉన్న వాళ్ళను కూడా అక్కడ ఫిల్టర్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగమే. ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు. చివరికి ఆర్జీవీకి సంబంధించి వ్యూహం సినిమాకు ఒక్కొక్క వారానికి 11,000 చొప్పున టోటల్గా 500కి సంబంధించిన అమౌంట్ నుంచి 1,15,00,000 రూపాయలు ఆర్జీవీ అకౌంట్లో కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ ఆర్జీవీ అకౌంట్లోకి వెళ్ళింది కూడా ప్రభుత్వంతోనే, ప్రజాధనం. అంటే టోటల్గా ఇక్కడ 2,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది ప్రస్తుతం ఫైబర్ నెట్కి సంబంధించి. ఈ డబ్బులన్నీ కూడా ఎటు మళ్ళాయి? ఈ అవినీతి అక్రమాలకు ఫుల్ స్టాప్ ఎక్కడ? ఈ ప్రక్షాళన, అదేవిధంగా 410 మందిని ఒకేసారి తీసేయటం ఎంతవరకు సమంజసం అంటారు? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం అండి. నమస్తే. గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నియామకాలన్నీ కూడా అంటే ఏ జాబ్ కైనా సరే ఎలిజిబిలిటీ అనేది ప్రస్తుతం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, గతంలో ఎలాంటి వర్క్ వాళ్ళు చేస్తున్నారు, అంటే ఆ కరికులం ఎలా ఉంది అనేది క్లియర్ గా చూసుకొని జాబ్స్ అనేవి కేటాయించడం జరిగింది. అది ఏ సంస్థ, ప్రభుత్వ, ప్రైవేట్, అవుట్ సోర్సింగ్, ఎనీ కంపెనీ అయినా సరే ఇలా జరుగుతుంది. కానీ వైసీపీ టైంలో ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నియామకాలు ఎలా జరిగాయంటే, స్థానిక ఎమ్మెల్యే నుంచి రెఫరెన్స్ వస్తే చాలు, వైసీపీ ఎమ్మెల్యే నుంచి రెఫరెన్స్ వస్తే వాళ్ళు ఎలాంటి అనర్హులైనప్పటికీ కూడా ఉద్యోగం ఇచ్చేయాల్సిందే. అధికారులకి ఎలాంటి అవకాశం లేకుండా, అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి అవకాశం లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తో గనక వస్తే వాళ్ళ గేట్ గడ సెక్యూరిటీ డ్యూటీకి పనికిరాని వ్యక్తి అయినా సరే కూడా ఆఫీసులో కూర్చుని అజమాయిషీ చేసేటువంటి జాబ్ ఇవ్వాల్సిందన్న సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నడిచిందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే కొంతమంది అసలు ఆ పోస్ట్ కి అనర్హులు కాని వాళ్ళు కూడా పోస్టులు ఇవ్వడం మూలంగా ఏ శాఖలు ఏం పని చేస్తున్నారో, ఎవరు ప్రెస్ మీట్లు పెడుతున్నారో, ఎవరు ఏ పని మీద దృష్టి పెట్టి ఎటువైపు తీసుకెళ్తున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి అనేది గత 5 ఏళ్ల పాటు కొనసాగింది ఆంధ్ర రాష్ట్రంలో. అందులో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ ఒకటి, డిజిటల్ కార్పొరేషన్ ఒకటి విపరీతమైనటువంటి నిరుపయోగంగా నిధులను వినియోగించడంలో తారాస్థాయిలో చేశారు. ఇందులో వర్క్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సొంత కుటుంబానికి సంబంధించి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి కథలను ఏర్పాటు చేసి ఆ కథలను సినిమాలుగా తెర మీదకి ఎక్కించి థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రజలు వస్తారో రారో, టికెట్లు పెట్టి కొంటారో లేదని చెప్పేసి సినిమా తీసింది ప్రజల డబ్బులతోనే, సినిమా చూయించింది ప్రజల డబ్బులతోనే, కానీ ఆ సినిమా మాత్రం వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ రాజకీయాలకు మాత్రం ఉపయోగించుకునేలాగా, అలాగే ఆ సినిమా తీసిన డబ్బులన్నీ వెళ్లేది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తకి, నాయకులకు వెళ్లేలాగా, అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి వెళ్లేలాగా చేశారు గత వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వెళ్ళాయి, అందులో రామ్ గోపాల్ వర్మ గారి వాటా ఎంత, పెద్ద ఆయన వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ చేసినటువంటి మమ్మూటి అమౌంట్ ఎంత ఏంటి అనేది క్లియర్లీ ఏపీ ఫైబర్ నెట్ నుంచే వెళ్ళడానికి వాళ్ళ ఆధారాలు అధికారం మారిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఏపీ ఫైబర్ నెట్ నుంచే సోషల్ మీడియా ఆర్గనైజింగ్ వింగ్స్ ను కూడా నడిపారు, దానికి ఫండ్స్ కూడా ఇందులో నుంచే ఇచ్చారు అనడానికి రీసెంట్ గానే ఐకాన్ బిల్డింగ్స్ నుంచి జరిగింది మొత్తం అంతా అనేది కూడా మనకు బయటపడిన విషయం చూసాం. ఈ 410 మంది అనే వాళ్ళని ఎవరినైతే తీసేశారో వాళ్ళు కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏమి తీసేయలేదు. వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏంటి, గత 5 ఏళ్ల పాటు ఏ వర్క్ కి వాళ్ళు జీతాలు తీసుకున్నారు, ఎవరి సిఫారసులతో వాళ్ళ నియామకాలు జరిగాయి, అసలు అర్హులా కాదా, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత తీసేశారు. మీరు కావాలంటే 410 మందిలో ఎవరైనా సరే మేము అర్హులమే కానీ మమ్మల్ని తీసేశారని చెప్పేసి లీగల్ గా వెళ్ళమని చెప్పండి చూద్దాం. అసలు ఏ ఒక్కళ్ళకి కూడా అర్హత లేకుండా వైసీపీ నుంచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికి, ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక పోస్టర్లు క్రియేట్ చేయడానికి, వ్యవస్థలో ఒక అనిశ్చితిని క్రియేట్ చేయడానికి వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెంచి పోషించారు. ఆ డబ్బులు మీవి మావి. ఇట్లాంటి వ్యవస్థ నడిపారు కాబట్టి ఈరోజు అంతమంది కూడా నిరుద్యోగంతో రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అవినీతి పరుడుకు కొమ్ము కాస్తూ ఉపాధి పొందారు కాబట్టి వాళ్ళ ఉపాధిని కోల్పోవడం జరిగింది. వాళ్ళు ఇందులో ఎవరి మీద ఎలాంటి కక్షపూర్తి చర్యలకు ఏమీ పాల్పడలేదు. అనర్హులను ఎక్కడైనా ఏ వ్యవస్థలో సరే వేటు పట్టడం ఖాయం. అందులో భాగంగానే వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ లో పడింది.
ఓకే అరుణ గారు, ఒక నిమిషం అండి. మస్తాన్ రావు గారు, దీనికి సంబంధించి ఎవరెవరైతే ఇందులో అనర్హంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారో, కేవలం పేరు మాత్రం ఉండి ఇంటి వరకు జీతాలు వెళ్ళిపోయి ఆఫీస్కి రాకుండా ఉన్నారో, అలాంటి వారందరి దగ్గర నుంచి కూడా ఆ జీతాలని రికవరీ కూడా చేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందండి? ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు ఉంది. మరి ఈ కేసులో వారి పాత్ర ఏంటి? అంటే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అక్రమ నియామకాలు అంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా అంటే ఫైబర్ నెట్ కానీ అసలు ఏ సంస్థకైనా ఒక ఉద్యోగం తీసుకోవాలంటే ఒక నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఇన్వైట్ చేయటము, లేదంటే పేపర్ ప్రకటన ఇవ్వటము, వాళ్ళకి సంబంధించిన విద్యార్హతలు, వాళ్ళకి సాంకేతిక సిబ్బంది అయితేనేమో వాళ్ళకి సాంకేతిక విద్యార్హతలు, లేదు మామూలుగా సాధారణ ఉద్యోగులు అయితేనేమో కనీసం డిగ్రీ లేదా ఇంటర్, ఈ విధమైన అర్హతలు ఉంటాయి. అంటే దానికి ఏ ఉద్యోగం కావాలి, అతను నిర్వహించాల్సిన బాధ్యతలు, అతను ఏ విధంగా అతనికి సామర్థ్యం ఉంది, పని సామర్థ్యం ఉంది, అసలు ఫైబర్ నెట్ కి ఆ ఉద్యోగి అవసరమా కాదా, ఆ ఉద్యోగి తీసుకోవటం వల్ల ఫైబర్ నెట్ కి ఎటువంటి లాభాలు వస్తాయి, లేదా ఎటువంటి సర్వీసులు అత్యుత్తమంగా లబ్ధిదారులకు కానీ లేదా అదే నా ఉద్దేశం వినియోగదారులకి అందించగలుగుతుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక ఉద్యోగి నియామకం అనేది చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కానీ లేదా రాయపాటి అరుణ్ గారు చెప్పిన చూసినప్పుడే ఇక్కడ ఫైబర్ నెట్ కి సంబంధించి దాదాపు 200 మంది 300 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులు అందించేవాళ్ళు. 1 నుంచి దాదాపు 10 లక్షల కనెక్షన్లు అట్లా అభివృద్ధి దిశగా పైనుంచి డెవలప్ అయ్యి 10 లక్షల కనెక్షన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేబుల్ కానీ నెట్ కలిపి కానీ 10 లక్షల కనెక్షన్ల దాకా వచ్చాయి. అయితే ఎక్కడైనా ఇంకా మెరుగ్గా అంటే మరింత కనెక్షన్లు పెంచుకోవటం, విస్తృతం చేయటం, లేదంటే ఫైబర్ నెట్ గ్రామాన్ని తీసుకెళ్తానికి ఇట్లాంటి ఉద్యోగులు అవసరం అంటే దానిలో ఎటువంటి తప్పు లేదు. అయితే గత 5 సంవత్సరాల్లో ఉద్యోగుల సంఖ్య ఏమో 1300కు పెరిగింది, కనెక్షన్ల సంఖ్య ఏమో 5 లక్షలకు తగ్గింది. మరి ఏ విధంగా లాభదాయకం అనేది ఆ ఎండి మధుసూదన్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు అందుకని మధుసూదన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా నోటీసులు అందుకున్న వారిలో చూసినట్లయితే మనకి మద్యానికి సంబంధించి వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా శాండ్కి సంబంధించేమో వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఫైబర్ నెట్ కి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు, నిన్న విజయ్ కుమార్ రెడ్డి గారికి మీడియాకి సంబంధించి అవకతవకలు పాల్పడ్డారని ఐఆర్ఎస్ ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు ఐఎన్పి ప్రశ్నించారు. సో వీళ్ళందరూ కొద్దిగా అవకతవకలు అంటే అప్పుడున్న నాయకుల ఒత్తిడికి లోనయ్యి నియమ నిబంధనలన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళు చెప్పిందే తడవుగా ఉద్యోగ నియామకాలు చేశారనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్న ఆయన ఈ 400 మంది తీసేసిన కారణం ఏంటంటే ఆయన చూపుతుంది అసలు వీళ్ళకి సంబంధించిన వివరాలు కానీ విద్యార్హతలకు సంబంధించి కానీ అసలు వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినట్టు కానీ ఎక్కడా లేవు. సో దాంతో 410 మందిని ఏకతాటిన తీసేయడానికి ఆయన ఎటువంటి అసంబద్ధమైనటువంటి అంశాలు మీరు చెప్పండి రామారావు గారు, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు, మస్తాన్ రావు గారిని కంప్లీట్ చేయనివ్వండి. చెప్పండి మస్తాన్ రావు గారు. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఆయనకు పాన్ ఇండియా సినిమా పుష్పతో వచ్చినటువంటి క్రేజ్ ను తట్టుకోలేక ఏదైతే పోలీస్ చర్యలు తీసుకుంటున్నారో, అట్లాగే విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి ఓకే రామారావు గారు మీరు కెమెరా ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేసి మాట్లాడండి. రామారావు గారు రైట్. మస్తాన్ రావు గారు చెప్పండి. చాలా జరిగినాయండి, ఆగండి. ఇప్పుడు ఇన్సిడెంట్స్ రామారావు గారు సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అధికారులందరూ కూడా అధికారుల మీద ఏసీబీ కానీ ఇట్లా విజిలెన్స్ కానీ దృష్టి సారించి వాళ్ళ మీద ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. ఏదైతే ఇప్పుడు ఆయనకి సంబంధించి ఇంకోటి కూడా అంటే ఇట్లా 410 మందిని తీసేయడమే కాకుండా మరో 200 మందికి సంబంధించి కూడా ఈ విధమైన జరుగుతున్నాయి అనేది ఒక ఆయన లీక్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకో 200 మంది కూడా. అయితే రెవెన్యూ రికవరీ చట్టం ఏంటంటే అసలు వాళ్ళని ఏ విధంగా తీసుకున్న వాళ్ళకి సంబంధించి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీస్ పొందకుండా ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి పనులు చేయకుండా వాళ్ళు ఇక్కడ నుంచి జీతం తీసుకున్నారు కాబట్టి అక్రమంగా వాళ్ళ నుంచి రికవరీ చేసుకున్నానికి అవకాశం ఉంటుంది. సో అలా రికవరీ కూడా చేయడానికి మాకు అవకాశం ఉన్నా కూడా వాళ్ళు మరి
మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఫైబర్ నెట్ మీద కనుక ఏమైనా నోటీసులు ఇవ్వడం అలాంటివి చేసి అక్రమంగా ఉద్యోగాలు పొందడమే కాకుండా అలాంటివి ఏమైనా చేసినడితే వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తాము అనేది కూడా ఆయన హెచ్చరించారు అనమాట. అవును. అంటే ఇప్పటికిప్పుడు ఎందుకు రికవరీ చట్టం పెట్టట్లేదు అంటే వాళ్ళు చిరుద్యోగులు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఈ 4 ఏళ్లలో పొందిన వేతనాలన్నింటినీ ఒకేసారి చెల్లించాలంటే చాలా ప్రాబ్లం కాబట్టి దాని కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇంకోటి మనకి చెప్పాలంటే ఆర్జీ గారికి సంబంధించి యోహం సినిమాకి సంబంధించి చూసినట్లయితే ఆయనకి 2,15,00,000 రూపాయలు చెల్లించారు. ఆ 2,15,00,000 సంబంధించి ఒప్పందం ఏంటయ్యా అంటే యోహం సినిమాని ఫైబర్ నెట్ లో ఎవరెవరైతే చూస్తారో ఆ చూసిన వాళ్ళకి సంబంధించి ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో ఆ వ్యూస్ కి సంబంధించి ఆయనకి ఒక్కొక్క వ్యూస్ కి 100 రూపాయలు ఇచ్చేటట్టుగా అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ 100 రూపాయలు ఏదైతే ఒప్పందం ఉందో ఆ 100 రూపాయల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆయనకి 2,15,00,000 రూపాయలు ఏదైతే ఉందో మొత్తం చెల్లించేశారు. అంటే ఆ వ్యూస్ 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఆ 1,863 వ్యూస్ కి సంబంధించి చెల్లించాలంటే ఇంత మొత్తమే చెల్లించాలి. కానీ ఆయనకి అదనంగా 1,15,00,000 రూపాయలు చెల్లించారు కాబట్టి ఆ 1,15,00,000 రూపాయలు వెంటనే తిరిగి ఫైబర్ నెట్ కి చెల్లించాలనేది రామ్ గోపాల్ వర్మ గారికి ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వడానికి ఒక 15 రోజులు సమయం ఇచ్చింది. ఆ 15 రోజుల సమయంలో కనుక ఆయన రికవరీ చేయకపోయినా ఇంకా లీగల్ గా ప్రొసీడ్ అవుతాం అనేది కూడా వార్న్ చేస్తూ నిన్న జీవీ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉందండి. సో టోటల్ గా చూసినట్లయితే ఈ అక్రమ నియామకాల విషయాలన్నీ కూడా ఇక్కడ తేటతెల్లంగా వెలుగులోకి వచ్చిన అంశం చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం వైసీపీ కూడా ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. అంటే అసలు ఫైబర్ నెట్ లో 1,300 మందిని ఎందుకు పెట్టాము, అది 10 లక్షల నుంచి 5 లక్షలకి ఎందుకు వచ్చింది, లేకపోతే ఏం జరిగాయి. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంటుందన్న నిజమే. అంటే 2015 నుంచి అది ప్రారంభించారు. 149 రూపాయలకే సామాన్యులకి కేబుల్ లేదా నెట్ తీసుకువెళ్లాలనే దేంతో పెట్టారు. దానికి సంబంధించి అక్కడ పరికరాల కొనుగోలులో కానీ లేదంటే ఇంకా ఇతరత్ర లైన్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ లాగారు. వాటికి సంబంధించి కొంత అవకతవకలు జరిగాయనే దాని మీద కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ చేసింది. దాని మీద దర్యాప్తు కూడా జరుగుతుంది. ఆ దర్యాప్తు కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. టోటల్ గా రెండు ప్రభుత్వాలు చూసినట్లయితే ఫైబర్ నెట్ సంస్థ వేల కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అది 2019-24 మధ్య దాని నష్టాలు దాదాపు 2,100 కోట్లు, అంటే 1,300 కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చారు, 900 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. ఇవన్నీ వెరసి ఫైబర్ నెట్ సంస్థ అనేది దిగజారిపోయిన పరిస్థితి ఉంది నష్టాల్లోకి. దీని నుంచి మళ్ళీ బయటపడే మార్గం కూడా నాకైతే కనిపించదు. ఓకే, మస్తాన్ రావు గారు, ఒక నిమిషం హోలో నుండి ఫర్ ద పీపుల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రామారావు గారు, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, ఇందులో కర్త కర్మ క్రియ అంతా కూడా చంద్రబాబు నాయుడు అంటూ కూడా గోలగోల చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదు? 410 మందిని ఒకేసారి వేటు వేస్తున్నామని చెప్పినా, ఇంకా 200 మందిని తీసేస్తామని చెప్పినా కానీ మరి ఆనాడు మాట్లాడిన నాయకులు ఎందుకు బయటకు వచ్చి నోరు మెదపట్లేదు? అంటే ఇందులో నిజంగానే అక్రమాలు జరిగాయని చెప్పేసి క్లారిటీ వారికి ఉందా? అంటే తెలిసే మీరు ఇదంతా చేశారా? రామారావు గారు, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ పుట్టుకే ఒక అనుమానాస్పదమైనటువంటిదండి. దాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుయాయులు ఏదైతే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నారో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేత ఆమోద ముద్ర వేయించుకొని దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరూ కూడా వరుస పెట్టి దానికి కాంట్రాక్టులు పొంది ఆ కేబుల్ లాగించినటువంటి అంశం మనందరూ తెలిసింది. అప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి దాని మీద కూడా. మస్తాన్ రావు గారు కూడా దాన్ని ప్రస్తావించారు. ఇక్కడ విషయం ఏంటంటే జీవీ రెడ్డి గారి నేపథ్యం తీసుకుంటే ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా తెలుగుదేశం పార్టీలో 2021లో చేరిన వారం రోజులకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియామకం చేయటం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కలిసి జీవీ రెడ్డిని ఒక మధ్యవర్తిగా పెట్టుకొని నడిపించినటువంటి విధానం. కానీ రామారావు గారు ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నవంబర్ 16న బాధ్యతలు తీసుకున్నారు జీవీ రెడ్డి. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన లేవనెత్తిన అంశాలను మీరు ఎందుకు ఖండించట్లేదు అంటున్నాను నేను. ఖండించాలి కదా మీరు నిజంగా. ఎవరు ఖండించారండి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నుంచి?
ఎవరు ఖండించారు? ఏ నాయకులు ఖండించారు దీన్ని చెప్పండి. 2019 నుండి 2024 వరకు విజిలెన్స్ ఎంక్వైరీ అని పెట్టాడు. నేనేమంటానంటే ఖచ్చితంగా ఈ యొక్క సంస్థ పుట్టుక 2015లో జరిగిన కాడి నుంచి దానికి కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు, తర్వాత 2017లో ఈ యొక్క ప్రసారాలు కానీ ఈ ప్రారంభించిన తర్వాత ఫైబర్ నెట్ యాక్టివిటీస్ దానికి సంబంధించినటువంటి జిల్లా హక్కులు ఏ సంస్థలకు ఇచ్చారు, వీటి మీద కూడా విచారణ చేపడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బండారం బయటపడుతుంది. అందుకనే కేవలం 2019 ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేము విచారణ చేపడతామనేటువంటి విధానం ఎంతవరకు సబబు ఈ యొక్క విషయంలో. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, ఫైబర్ నెట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసులు విచారణ దర్యాప్తు దశలో ఉండగానే ప్రభుత్వం మాటలతో వాటిని అటకెక్కించి ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద లేకపోతే వాళ్ళ పరిపాలనలో జరిగినటువంటి ఉద్యోగస్తుల మీద అక్కసుతోటే ఈ కార్యక్రమం తీసుకుని 410 మందిని తీసివేయాలి, మరలా ఇంకో 200-300 మందిని తీసివేయాలి. అయితే ఓకే, అన్యాయంగా రామారావు గారు అన్యాయంగా ఉద్యోగుల్ని తీసేశారు అనే ఒపీనియన్ మీకుంటే లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవడం లేదు? పోనీ ఇప్పటివరకు లీగల్ గా మీరేమన్నా స్టెప్ తీసుకున్నారా? వీరికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి ఒక్కరినైనా మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు రిమూవ్ తీసేసిన వాళ్ళని ఏదైనా సరే నియామకాలు ఇప్పుడు ఫైబర్ నెట్ పెట్టినప్పుడు 114 మందిని నియమించారన్నారు. వీళ్ళందరికీ ఏం అర్హతలు ఉన్నాయో ఓకే, ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ప్రకారమే ఆనాడు 108 మందిని రిక్రూట్ చేసుకున్నారు అనేది చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి నియామకాలు పెడతాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ లీగల్ గా ఎవరు వెళ్తారు? 410 మంది తొలగించిన వాళ్ళలో వాళ్ళు వెళ్తారు లీగల్ గా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్తారు. జీవీ రెడ్డి గారు చైర్మన్ గారి మీద వెళ్తారు, లేకపోతే వాళ్ళు సంబంధించినటువంటి నీతి నిజాయితీ నిరూపించుకోవడానికి ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. న్యాయస్థానాలను ఆశ్రయించి వచ్చే లోపల మీడియాలో మనం చూస్తున్నాం, రామగోపాలవరంకి 2,15,00,000 చెల్లించారని మొట్టమొదటి జీవీ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పారు. తర్వాత అది 1,15,00,000 అంటున్నారు. ఏది నిజమని చెప్పాలి? చైర్మన్ గా 3 నెలల కాలంలోనే 2 మాటలు మాట్లాడుతా ఉంటే ఏది నిజమని మనం తీసుకోవాలనేది కూడా ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన దానికన్నా 1,15,00,000 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించారు అని ఆయన చెప్పారు ఒప్పందం ప్రకారం. ఓకే రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. అరుణ గారు, ఒక ఏపీ ఫైబర్ నెట్ అనేది ఒక బూటకం, చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక నెట్వర్క్ అది అంటున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు మీద గతంలో కూడా ఎలిగేషన్స్ వచ్చాయి, దాన్ని దుమారం రేపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా కోర్టులో వారి తరపున లాయర్లు 1 by 1 వీటన్నిటిని కూడా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? లీగల్ ప్రాసెస్ ఏ నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఇది అన్యాయం అని చెప్పేసి ఒక్కరి తరపున కూడా మాట్లాడలేదు, ఎందుకంటారు? మేడం, మీరు గత వైసీపీ హయాంలో జరిగిన నియామకాలన్నీ కనుక మీరు ఒకసారి గమనించుకున్నట్టయితే మొట్టమొదటిగా వాలంటీర్ల నియామకం ఫస్ట్ మనం చెప్పుకుందాం. వాలంటీర్ల నియామకం వచ్చి వాళ్ళు అసలు ఉద్యోగులే కాదు అని చెప్పేసి కేవలం సేవ మాత్రం వాళ్ళకి చేస్తుంది, వాళ్ళకి కేవలం మనం గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నాము, అది ఉద్యోగమే కాదు అని చెప్పేసి వీళ్ళే వాలంటీర్లతోటి 2024 మార్చి తోటి వాళ్ళ టైం ఎండ్ అయ్యేలాగా అగ్రిమెంట్ల మీద సంతకం చేయించి ఆ విషయం వాలంటీర్లకు కూడా తెలియనియకుండా నియామకాలు చేపట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అదొక బోగస్ నియామకం. పాపం వాళ్ళు వాళ్ళ అబ్బో దిబ్బం అంటున్నారు, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ నియామకం చేయాలన్నప్పటికీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రాసెస్ లేదు, ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ లేదు. రెండోది సచివాలయ ఉద్యోగులను కూడా మొదటగా గవర్నమెంట్ ఉద్యోగులు రిక్రూట్ చేసుకుంటూ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం శాలరీస్ వాళ్ళకి ఇవ్వకుండా మొదటగా నియామకాలు చేపట్టిన వాళ్ళలో కూడా మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ అనేది మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎంట్రన్స్ టెస్టులు పెట్టి అందులో సగం మందిని ఫిల్టర్ చేసి ఎవరైతే వైసీపీకి ఫేవర్ గా వర్క్ చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్న నాయకులు రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటూ కొంతమందిని మళ్ళీ ఆ వ్యవస్థ నుంచి తొలగించేసి మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళని జాయిన్ చేసి అదొక రకంగా ఒక రకమైనటువంటి మోసం అదొకటి చేశారు. ఇది మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ కూడా క్లియర్ గా వీళ్ళని కూడా ఎలాంటి ఫార్మాట్ ప్రకారం ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళని తీసుకున్నారు. ఇందాక ఆయన అన్నారు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక బోగస్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పేసి. నాకు తెలియకడుగుతానండి, 5 ఏళ్ల పాటు బోగస్ వ్యవస్థ అని ఇవాళ మీ నోటితో మీరే చెప్తున్నటువంటి మీ వ్యవస్థ 5 ఏళ్ల పాటు ఎందుకు ఆ వ్యవస్థని ఏపీ ఫైబర్ నెట్ ని లేదా డిజిటల్ కార్పొరేషన్ ఎందుకు ప్రక్షాళన చేయలేదు?
ఎందుకు ఆ కార్పొరేషన్ క్యాన్సిల్ చేయలేదు? దానిలో ఉన్నటువంటి నిధులను ఎందుకు వేరే వాటికి మళ్లించకుండా, లేదా ఆ నిధులను మళ్ళీ కేటాయించడం క్యాన్సిల్ చేయకుండా ఆ వ్యవస్థను 5 ఏళ్ల పాటు మీరే ఎందుకు వాడుకున్నారు? గత టీడీపీ టైంలో జరిగినటువంటి పని కన్నా కూడా అందులో తర్వాత మీ వైసీపీ టైంలో తర్వాతే అత్యధికంగా మీరు ఏదైతే బోగస్ వ్యవస్థ అని మీరు చెప్తూ ఉన్నారో ఆ బోగస్ వ్యవస్థలోకి అన్ని వందల మంది ఉద్యోగులు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళందరి లైఫ్ ని వాళ్ళ ఉద్యోగాలను ఎందుకు బోగస్ చేశారు మీరు? ఇవాళ కనీసం వాళ్ళని ఇది రాండి అరుణ్ గారు, ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అట్లాంటి ఫెసిలిటీ కూడా వాళ్ళకి కల్పించకుండా మీ ఇష్టారీతిగా నియామకాలు చేయడం మూలంగానే వాళ్ళు కనీసం లీగల్ గా వెళ్ళినా సరే వాళ్ళ నియామకం చెల్లదు. వాళ్ళు అట్లాంటి దౌర్భాగ్య స్థితిని ఆంధ్రప్రదేశ్ లో ఆ నిరుద్యోగులకు ఎందుకు మీరు కల్పించారు? 5 ఏళ్ల పాటు మీ ఇష్టారీతిగా మీ పార్టీ పబ్లిసిటీకి వాడుకొని, మీ వ్యక్తిగత పబ్లిసిటీలకు వాడుకొని ఇవాళ మీరు మళ్ళీ బోగస్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారని చెప్పి చెప్తున్నారా? 5 ఏళ్ల పాటు ఏం చేశారు మీరు? బోగస్ అనే పదం నేను వాడలేదు, మీరు అది గమనించుకోవాలి. ముందు బోగస్ అనే పదాన్నే నేను వాడలా. మీరు ఎటో వెళ్ళి వాలంటీర్లు అవి ఇవి మాట్లాడుకుంటూ వస్తా. నియామకాలు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత, రామారావు గారు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నియామకాలు ఏ విధంగా జరిగాయనే దానికి ఆమె ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆమె మాట్లాడిన పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పవలసిన అవసరం గత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగాలు లేక, వాలంటీర్లను తీసుకోండి, ఎంతో మంది ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. వీళ్ళని సరైన ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ప్రకారం మీరు నియమించి ఉంటే ఈ రోజు వారికి ఆ పరిస్థితి వచ్చేదా? ఈ తప్పిదం ఎవరిది? రామారావు గారు సచివాలయ వ్యవస్థ మాట్లాడుతున్నారండి. సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు ఏ సిస్టమ్ మీద నియమించింది అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టిన దాన్ని కూడా తప్పుపడితే ఇక రాజ్యాంగబద్ధంగా అసలు ఎన్నిక తప్పట్లేదు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విలువలేవి. అసలు ఈ ఎన్నిక రాజ్యాంగబద్ధంగా జరగలేదంటాను నేను. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగి ఎన్నికయ్యారో చెప్పండి. రాజ్యాంగ పరిధిలో మనం లోబడి ఎక్కడైనా ఎన్నిక చేసుకుని గెలిచి ఉంటే చెప్పండి. అసలు ఎన్నికే డూప్లికేట్ గా మీరు చేసుకుని వచ్చి ఈ రోజు సచివాలయ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగుల మీద విమర్శలు చేయడం తప్పు. అంటే రామారావు గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరగలేదు అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఓటింగ్ సిస్టమ్ ని వ్యతిరేకిస్తున్నారా? రామారావు గారు చెప్పండి. రామారావు గారు ఎన్నికే రాజ్యాంగబద్ధంగా జరగలేదు అంటున్నారు. మరి గత ప్రభుత్వ ఎన్నిక రాజ్యాంగబద్ధంగా జరిగిందా? రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరగాలంటే ఏంటి మీ ఉద్దేశం? దాని మెజర్మెంట్స్ ఏంటి మీకు? రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరగాలంటే ప్రజాస్వామ్యంలో, ప్రజా వ్యవస్థలో ప్రజలు ఓట్లేస్తే గెలిచారు ప్రజాప్రతినిధులు. దాన్ని రాజ్యాంగబద్ధం కాదని ఎలా అంటారు మీరు? ఖచ్చితంగా మంచి వ్యవస్థ రావాలి, ప్రజాపాలనలో మంచి వ్యవస్థ రావాలి, ప్రజల ప్రభుత్వం అనే ప్రజాస్వామ్యానికి చెప్పినటువంటి నిర్వచనాన్ని ముందుకు తీసుకురావాలి. అట్లాగే గ్రామ స్వరాజ్య కళ్ళ ఏదైతే గాంధీ మహాత్ముడు బోధించినటువంటి అంశాన్ని తీసుకొని సచివాలయాలు నిర్మించడంలో కానీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, కేవలం ఏదైతే దళారులు లేకుండా, జన్మభూమి కమిటీలు లాంటి వాళ్ళు రికమెండేషన్స్ లేకుండా అర్హులైనటువంటి లబ్ధిదారులకు డీబీటీ ద్వారా డైరెక్ట్ గా. ఓకే రామారావు గారు సంక్షేమ పథకాల గురించి తర్వాత మాట్లాడదామండి. గత ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ రామారావు గారు ఇప్పుడు మనం ప్రస్తావించవద్దు, మనకంత సమయం కూడా మనకి ఇప్పుడు దొరకదు. మరొకసారి దాని గురించి మాట్లాడదాం. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రస్తావన కాదు, జరిగిన ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతి, అక్రమ నియామకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. మస్తాన్ రావు గారు గతంలో ఆర్జీవీ పైన కూడా సోషల్ మీడియాకి సంబంధించి అసభ్యకర పోస్టులు పెట్టారు అంటూ కూడా ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. నోటీసులు ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆర్జీవీని అరెస్ట్ చేస్తున్న దాఖలాలు లేవు. మరొకసారి ఈ ఫైబర్ నెట్కి సంబంధించి ఇక్కడ నిధులు అటువైపు మళ్ళీ ఆర్జీవీకి సంబంధించి వ్యూహం సినిమాకి సంబంధించి 1.15 లక్షల రూపాయల వరకు అక్రమంగా ఆయన అకౌంట్లోకి వెళ్ళాయి అంటూ కూడా వారు అధికారికంగా చెప్తున్నారు. నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. 15 రోజులు గడిపిస్తున్నారు. మరి గతంలో సోషల్ మీడియాకు సంబంధించి ఆర్జీవీని అరెస్ట్ చేయలేకపోయింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇది కూడా ఒక ప్రకటన చేసి ఒక నోటీస్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే ప్రాపర్ యాక్ట్ అనేది ఇక్కడ ఉంటుందంటారా? మస్తాన్ రావు గారు, ఎందుకంటే అందరూ అడుగుతారండి, అందరూ అడుగుతున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక అపవాదు వేసి వదిలేస్తారా, లేకపోతే దానికి ప్రాపర్ ఆధారాలు చూపించి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? అంటే ఒకటండి, ఇప్పుడు సోషల్ మీడియా వేరు. సోషల్ మీడియా ఏంటంటే
ఇటీవల వరకు 41 నోటీసులు ఇవ్వటం, ఆయన్ని రావటం, ఎందుకు పెట్టారు ఆ పోస్టులని విచారించడం అది జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ దాని ప్రకారం ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ప్రకాశం జిల్లా అటు అనకాపల్లి దగ్గర నుంచి 2 కేసులు నమోదైనవి. వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన తర్వాత అదొక ఇష్యూ చేశారు. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు, నేను నా డెన్ లో ఉన్నాను, పోలీసులు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తామని లేదని చెప్పి ఒక ఇష్యూ చేసిన పరిస్థితి. అయితే ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎందుకో మరి అటు మద్దిపాడు పోలీసులు కానీ దాని విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. సరే అదొక కేసు. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆయన రావాల్సిన దానికంటే అధికంగా డబ్బులు అంటే 1,15,00,000 మేర ఆయన అకౌంట్ లో మధుసూదన్ రెడ్డి గారు వేశారు అనేది ఇక్కడ ఆరోపణ. అదనంగా చెల్లించిన మొత్తాన్ని వెంటనే కనుక ఆయన మళ్ళీ ఫైబర్ నెట్ కి చెల్లించాలనేది నోటీస్ ఇచ్చారు. అంటే రెవెన్యూ విషయాల్లో ఏంటంటే క్రిమినల్ కేసులు వేరు, రెవెన్యూ వేరు. రెవెన్యూ కేసులు వెంటనే అరెస్టులు అనేవి ఉండవు. వాళ్ళకి నోటీసులు ఇస్తారు, అవసరమైతే ఆయన మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తారు, వాటికి సంబంధించి ఆయన ఆస్తులు సీజ్ చేయడం అలా జరుగుతుంది. అరెస్టులు అనేవి ఏంటంటే పీక్ స్టేజ్ లో ఉంటది, ఇప్పుడే ఉండదు. ప్రస్తుతం ప్రాథమికంగా ఆయనకి 15 రోజుల్లో ఆయన చెల్లించాలని కోరారు. ఆయన రెస్పాండ్ అయిన తీరును బట్టి ఇంకా మిగతా ఆయన మీద అరెస్టా లేకపోతే రికవరీ చట్టాన్ని ప్రయోగించడమా, ఆ 1,15,00,000 నుంచి ఆ రూపాయలని ఎలా వెనక్కి తీసుకురావాలనేది ఒకటి. 2, అసలు మధుసూదన్ రెడ్డి గారు అసలు వ్యూస్ ఆధారంగా ఆ ఒప్పందాన్ని కుదుర్చుకొని కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వస్తే ఎందుకు ఆయన ఆ విధంగా అన్ని కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లోకి మళ్లించారు? ఆయన మీద ఎవరు ఒత్తిడి ఉంది, ఎవరు ఒత్తిడి చేశారు అనేది పాయింట్. ఇక్కడ ఏమైందంటే అసలు చూస్తానికి యూహం సినిమా అనేది అటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ నిర్మించిన సినిమా. దాసరి కిరణ్ కుమార్ దానికి నిర్మాతగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన టిటిడి బోర్డు మెంబర్ గా ఆయన నియమించారు. అది కోర్టులో ఉన్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అంటే ప్రత్యర్థుల్ని, ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ నిర్మించే సినిమాకి ప్రభుత్వమే నిధులు సమకూర్చేలాగా, అంటే నిధులు డైరెక్ట్ గా సమకూర్చకుండా ఈ విధమైన లబ్ధి చేకూర్చడం ద్వారా ఒక అవకతవకలకు పాల్పడ్డారనేది తెలుగుదేశం పార్టీ అటు జనసేన ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాని మీద కూడా వైసీపీ ఇంతవరకు ఆర్జీవి గారికి నోటీసులు ఇచ్చారు, ఆర్జీవి గారిని వేధిస్తున్నారని అంటున్నారు. కానీ అసలు యూహం లాంటి సినిమా, ఏదైనా సందేశాత్మక సినిమా లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ త్యాగం చేసిన వాళ్ళ మీద ఒక సినిమా తీస్తే వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చడం, లేకపోతే వాళ్ళతో ఎంఓయూ కుదర్చడం, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వడం అనేది బాగుంటది. కానీ ఈ విధంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఒక సినిమాని నిర్మిస్తే ఆ సినిమాకి లబ్ధి చేకూర్చే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మీద విమర్శలు వస్తా ఉన్నాయి. అసలు అట్లాంటి సినిమాలు ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కుటుంబ ప్రభుత్వం కానీ అదే రీతిని అనుసరిస్తే ప్రజల ధనం ఇలా కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల ధనానికి సంరక్షణగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఈ విధమైన నిధుల దుర్వినియోగాన్ని పాల్పడటం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు దుర్వినియోగం అంటే నియామకాలకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా ఆ విధంగా ఎలా ఇచ్చారు ఉద్యోగాలు అనేది కూడా పూర్తి స్థాయిలో అటు 2015 నుంచి జరిగిన అవకతవకలు కానీ ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు ఈ బాగా వెలుగు చూసినాయి. ఏంటంటే ఆ విధంగా 10 లక్షల కనెక్షన్లు 5 లక్షలకు వచ్చిన నేపథ్యంలో 1,300 మంది నియామకాలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత అటు మధుసూదన్ రెడ్డి గారి మీద కానీ అటు గత ప్రభుత్వం మీద కానీ ఉందనేది నేను చెప్తా. ఓకే, మస్తాన్ రావు గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అరుణ గారు, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాజ్యాంగబద్ధంగానే అధికారంలోకి రాలేదు అంటున్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది మీరే చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి రావడం అంటే ఏంటి అనేది. మరొక విషయం ఏంటంటే ఈ ఫైబర్ నెట్కి సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలలో ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా గ్రోత్ అయ్యాయి. అందువల్లే ఈ ఫైబర్ నెట్కి సంబంధించి ఉన్న కనెక్షన్స్ అనేవి 10 లక్షల నుంచి 5 లక్షల వరకు మా హయాంలో పడిపోయాయి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. కానీ మరి 10 లక్షల నుంచి 5 లక్షల వరకు కనెక్షన్స్ పడిపోయినప్పుడు 108 మంది ఉన్న ఉద్యోగులని 1360 వరకు ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు అనేది కూడా వారే సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు అన్నట్టు తను క్వశ్చన్ చేస్తున్నారు డైరెక్ట్గా కుటుంబ ప్రభుత్వాన్ని 2019 నుంచి 2024 వరకు మాత్రమే ఎందుకు విచారణ చేపించాలి? ఫైబర్ నెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీరు విచారణకు ఎందుకు ఓకే అంటలేదు? అంటే మీ హయాంలో అధికారంలో ఉన్నదాన్ని ఆ పార్టీని ఎందుకు ఆ 5 yearsని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? అంటే టోటల్గా విచారణ చేయించండి అంటున్నారు. అది సమంజసం కాదు అంటారా అరుణ గారు?
క్లియర్ ఇందాకే క్వశ్చన్ చేశానండి మిమ్మల్ని. 5 ఏళ్ల పాటు ఒక గవర్నమెంట్ అధికారంలో ఉండి ప్రీవియస్ గవర్నమెంట్ ఒక మిస్టేక్ చేసింది అని వీళ్ళే వాళ్ళు ఎత్తి చూపుతున్నప్పుడు అధికారం పోయాక గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎందుకు వాళ్ళు చేసిన మిస్టేక్ ని ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళు పాయింట్అవుట్ చేయలేదు? ఆ కేసు కింద ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు కట్టలేదు? పైగా ఆ వ్యవస్థను వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? దాన్ని వీళ్ళు ఎక్స్ట్రీమ్ లో ఎందుకు యూజ్ చేశారు అన్నది ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తుంది ప్రధానంగా. ఇంకా అలాగే ఇప్పుడు మా గవర్నమెంట్ ఆ టైం నుంచి ఆ టైం ఎందుకు చేసిందంటే మీకు ఇందాకే చెప్పాను మళ్ళీ ఈ విషయం కూడా. అనధికారిక నియామకాలు అధికంగా జరిగాయి, నిధులను వ్యక్తిగత కారణాలకు దారి మళ్లించారు. ప్రజలకి అలాగే ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి కాకుండా పార్టీ ప్రమోషన్స్ కి అలాగే ఆపోజిట్ పార్టీల యొక్క నాయకుల యొక్క వ్యక్తిగత హననానికి ఈ కార్పొరేషన్ ద్వారా నిధులను కేటాయించి మరి అట్లాంటి దురాఘాతాలకు పాల్పడ్డారు. అందుమూలంగానే ఆ దురాఘాతాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు అనేది నిగ్గు తేల్చడానికి 2019 నుంచి 2024 వరకు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది కంప్లీట్ గా అని చెప్పేసి టైం పీరియడ్ ని కేటాయించి మరి బయటకు తీస్తున్నారు. మీరు కనుక నిజంగానే గత గవర్నమెంట్ టీడీపీ అట్లాంటి తప్పులు కనుక చేసింది అని చెప్పేసి మీరు కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. అట్లీస్ట్ మీరు గవర్నమెంట్ లో చేస్తున్నారు కదా 5 ఏళ్ల పాటు టీడీపీ చేసినటువంటి తప్పులేంటి మీ దగ్గర ఖచ్చితంగా ఉండుంటాయి. ఇవాళైనా సరే ఆధారాలను బయటపెట్టి మీరు ఇవ్వాలని దాన్ని ఇష్యూ చేయండి చూద్దాం మీ దగ్గర ఉంటే. తప్పు చేసి మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయోగమే తప్ప ఇది ఇంకొకటి కాదు. అలాగే ఇందాకన్నా రాజ్యాంగబద్ధంగా నియామకం జరగలేదు గవర్నమెంట్ అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్, ఇది సామాన్యంలో ఉన్న క్వశ్చన్. ఇది నాలాంటి ఇప్పుడు నేను ఇక్కడ పార్టీ అని కాకుండా నార్మల్ వాయిస్ గా వినిపిస్తున్నాను, నాకు దానికి ఆన్సర్ చెప్పమని చెప్పండి. 38 కేసులుండి ఆర్థిక నేరస్తులుగా ఆస్తులు జప్తు చేయబడ్డ ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా 151 సీట్లకు ఎన్నిక జరిగింది, ఎంపిక అయ్యాడు అని చెప్పేసి వీళ్ళు అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు. రామారావు గారు ఒక నిమిషం రామారావు గారు ఒక నిమిషం అండి. రామారావు గారు ఒక నిమిషం అండి. రామారావు గారు ఒక నిమిషం అండి. అరుణ గారిని కంప్లీట్ చేయండి, మాట్లాడదాం మనం. చెప్పండి అరుణ గారు. మీరు మాట్లాడిన తర్వాత నేను కాదనలేదు కదా. పాలనాపరమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, పాలనా వ్యవస్థ పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. సరే సరే సార్, రాష్ట్రం గత 11 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్న వాళ్ళకి అవగాహన ఉందో లేదో మాకు తెలియదు. బెయిల్ ఇస్తున్న కోర్టులకు అవగాహన ఉండే ఉంటుంది. దాని గురించి మీరు మాట్లాడతారు. మీరు ఏమంటే చట్టంతో పోరాడండి, ముద్దాయిగానే పరిగణించబడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రామారావు గారు ఒక్క నిమిషం అండి. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. అరుణ గారిని కంప్లీట్ చేయండి. అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడొచ్చు మళ్ళీ. రామారావు గారు మీరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. తనని కంప్లీట్ చేయండి. రామారావు గారు మీ కాడేమన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడే అవగాహన ఉందా? రామారావు గారు తను మాట్లాడేదానికి అభ్యంతరం ఏమంటే మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడండి, తనని మాట్లాడినివ్వండి, తన సమయంలో తనని మాట్లాడినివ్వండి. నా టైంలో నన్ను మాట్లాడేవాడు రామారావు గారు. మీరు పెద్ద ఎన్సైక్లోపీడియా వచ్చారు కదా డిబేట్ కి, నాకు తెలీదు. మీరు ఎన్సైక్లోపీడియా నాకు తెలియదండి. మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడండి. ఎన్సైక్లోపీడియా డేటా మొత్తం బయటికి తీసి దాన్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతారు మీ ఫోబియాని? సార్ మేడం క్లియర్లీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నప్పుడు ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి ఆర్థిక నేర ప్రవృత్తి, ఎలాంటి వ్యతిరేక భావజాలం సమాజంలో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు ఓట్లు వేయరండి జనాలు? 161 సీట్లు ఎందుకు ఇయ్యరండి? ఆయనకే 151 ఇచ్చిన జనాలు వీళ్ళిద్దరికి 161 ఎందుకు ఇవ్వరు? ఇది అందరూ సామాన్యులు అన్నట్టు క్వశ్చన్. వీళ్ళు ఎంతసేపటికి ఈవీఎంలు రాజ్యాంగబద్ధంగా జరగలేదు. గత 5 ఏళ్ల పాటు మేము ఇవాళ ఏ కూటమిలో అయితే ఉన్నామో, కూటమిలో బీజేపీతో ఏదైతే పొత్తులో ఉన్నామో, మీరు గతంలో వాళ్ళతో అనధికారికంగా పొత్తులోనే ఉన్నారు. మీరు వాళ్ళు పెట్టినటువంటి ప్రతి విషయానికి మీరు మద్దతు తెలిపారు. కానీ ఇవాళ మాత్రం కూటమి మీద నిందేయడానికి బీజేపీని బూచిగా చూపిస్తూ మా మీద నిందేస్తున్నారు. ప్రజలు ఆమోదించి ఓట్లేస్తే ఇవాళ మా గెలిపేమో రాజ్యాంగబద్ధం కాదు, ఆర్థిక నేరగారుగా పరిగణించబడుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపేమో రాజ్యాంగబద్ధం. ఇది ఎక్కడ న్యాయం? మంచి వాళ్ళు నచ్చినప్పుడు చెడ్డ వాళ్ళు ఎట్లా నచ్చుతారు ప్రజలకి? ఓకే అండి. ఓకే ఓకే రామారావు గారు చెప్పండి. చేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రాయపాటి అరుణ గారు మాట్లాడే దాంట్లో అసంబద్ధమైన వ్యాఖ్యలు ఏంటంటే, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది అది కాదండి కంటెంట్. ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మీరు అవినీతి ఉంది జరిగింది అన్నప్పుడు ఇప్పుడు ఎంక్వైరీ చేయమని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు కాదు మీరు ఎంక్వైరీ చేయమనాలి. అక్కడ తప్పు జరిగింది అన్నప్పుడు 5 ఏళ్ళు మీరు ఏం చేశారని అడుగుతున్నారు. అప్పుడు కదా మీరు ఎంక్వైరీ చేయమని అడిగారు. ఇప్పుడు మీరు ఎంక్వైరీ పెట్టిన తర్వాత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎంక్వైరీలు చేయమన్నారు. మరి మీ 5 ఏళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. మీరు కూడా ఒక అవగాహన విజిలెన్స్ ఎంక్వైరీ కోరింది ఎవరు?
ఉన్నటువంటి ప్రభుత్వం లేకపోతే జీవి రెడ్డి గారు కోరారు. దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, సంస్థ పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టాలనేది మా కంటెంట్. అట్లాగే మేము ఒకటే మాట్లాడుతున్నాం, సర్కార్ ప్రాధాన్యాలు ప్రభుత్వానికి మారుతాయి. గతంలో ఫీల్డ్ స్టాఫ్ లేకపోవచ్చు, కాంట్రాక్టర్కి ఇచ్చి ఉండొచ్చు. ఈ రోజు ఆ సంస్థకు సంబంధించి ఫీల్డ్ ఓకే అండి. ఏదైతే జగన్మోహన్ గారు ఏ అంశంలో కూడా చూస్తా ఉంటే మొత్తం కూడా ప్రభుత్వం తరఫునే చేయాలనేది ఆలోచనతోటి చేశారు. ఆ క్రమంలోనే ఇందులో కూడా ఏపీ ఫైబర్ నెట్ లో కూడా నియామకాలు ఫీల్డ్ స్టాఫ్ కి ఏ మాత్రం కేబుల్ వైర్లు ఇంటికి కనెక్షన్ ఇచ్చేదానికి ఏ టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంటే చాలండి. ఎడ్యుకేషన్ ఓకే అండి. ఓకే రామారావు గారు. అవసరం లేదు, డిగ్రీ చేయాల్సినటువంటి అవసరం రైట్ లేదు. రైట్ అండి రామారావు గారు రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న రాయబాటి అరుణ గారికి, అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. రైట్, గతంలో ఫైబర్ నెట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు మీద కేసు ఫైల్ చేశారు. అవినీతి అక్రమాలు జరిగాయి, ఎక్విప్మెంట్ కొనే దాంట్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారా అంటూ కూడా హోరెత్తించిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడైతే నోరు మెదపటం లేదు. ఫైబర్ నెట్ కి సంబంధించి అక్రమ నియామకాలు జరిగాయి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి చెప్పిన అంశాలకు సంబంధించి కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయట్లేదు. 410 మందిని ఒకేసారి తీసివేస్తే ఇది అన్యాయం, అక్రమం, దీనికి లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నామని కూడా చెప్పట్లేదు. అంటే ఇక్కడ నిజంగానే అక్రమాలు జరిగాయా అనే సందేహాలు సామాన్య ప్రజలకు వచ్చే విధంగా ఉన్నాయి. మరి దీనిపైన ఈ అక్రమాలు, అవినీతి వెనకాల ఎవరున్నారు, ఎవరు ప్రోద్బలంతో 2000 కోట్ల రూపాయల వరకు ఫైబర్ నెట్ అనేది నష్టాల్లోకి వెళ్ళిపోయింది అనేది తేల్చవలసిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉంది. ఇది వాటి ఫర్ ది పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.